ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మీకు గోల్డ్ గురించి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో ఎంసీఎక్స్ ఇండియా అని ఎంటర్ చేయాలి. mcxindia.com ఇలా వస్తుంది. మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. వెబ్సైట్లో ఓపెన్ చేయగానే చూసుకోవాలి, రాసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఇక తర్వాత ఏదైతే ఉందో ఎంసెక్స్ ఇండియా అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది గోల్డ్, సిల్వర్, కమోడిటీస్కి రెండు ఉంటాయి ఎక్స్చేంజ్లు మనకి. ఎంసీఎక్స్ ఇండియా ఎన్సిడిఎక్స్ అది అగ్రికల్చర్ సంబంధించి, ఇది నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది. ఈ నాన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఈ ఎంసీఎక్స్ ఇండియా ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే వస్తుంది. ఈ ఇక్కడ టైటిల్స్లో ప్రొడక్ట్స్ అని ఒక వర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి మనం. ఈ ప్రొడక్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీంట్లో కూడా ఇండెక్స్లు ఉంటాయి. మన ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎట్లయితే ఉంటుందో అలానే దీంట్లో కూడా ఇండెక్స్లు ఉంటాయి. మెటల్ ఇండెక్సు, బులియన్ ఇండెక్సు, ఎనర్జీ ఇండెక్స్లు చేసుకోవచ్చు మనం. అయితే అది F&O, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడు మీకు గోల్డ్, సిల్వరు బేసిక్స్ గురించి ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఏమున్నాయో అది ఎలా చూడాలి, ఏం చూడాలి, ఒకవేళ మనం ట్రేడింగ్ చేస్తే బిగినర్స్కి ఎలా అబ్జర్వ్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ బులియన్ ఉంది. బులియన్ అంటే గోల్డ్, సిల్వర్ని బులియన్ మార్కెట్ అంటారు. బేస్ మెటల్స్ ఈ అల్యూమినియం, జింకు, లెడ్, నికెల్, కాపర్ ఏవైతే ఉన్నాయో, జింకు, వీటిని బేస్ మెటల్స్ అంటారు. ఎనర్జీ వచ్చేటప్పటికి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ని ఎనర్జీ అంటారు. అగ్రికల్చర్ కమోడిటీస్ వచ్చేటప్పటికి కాటను, కపాసు, ఇంకా చాలా ఉంటాయి. అది సెపరేట్గా ఎన్సిడిఎక్స్లో అయితే సెపరేట్గా ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ గోల్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఇంకో వీడియోలో సిల్వర్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకో వీడియోలో అసలు వరల్డ్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సపోర్ట్ ఏంటిది, రెసిస్టెన్స్ ఏంది, డాలర్లు ఏంది, అమెరికా మార్కెట్లు ఏంది, అవన్నీ మళ్ళీ అక్కడ చూస్తాం. ఇప్పుడు గోల్డ్ అనేది ఉంది ఇక్కడ. ఈ బులియన్ మార్కెట్లో ఏదైతే గోల్డ్ ఉందో, గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్, గోల్డ్ 10 అని ఉన్నాయి. అంటే దీంట్లో 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఉంటాయి. డెలివరీ కావాలంటే డెలివరీ తీసుకోవచ్చు, లేదు ఫీచర్స్ మార్కెట్ అంటే ఏంది, నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల పాటు మార్జిన్ కట్టి మనము ట్రేడ్ చేసుకోవచ్చు. ఆ ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, ప్రాఫిట్ వస్తే ఏమంటే 1 డేలో కావాలన్నా ఇచ్చేస్తారు. ఇవి టైమింగ్స్ వచ్చి ఇవి ఎలా ఉంటాయి, ఏముంటాయి చూద్దాం. ఇప్పుడు గోల్డ్ అనే దాని మీద క్లిక్ చేయాలి మనం. ఈ గోల్డ్ మీద క్లిక్ చేయగానే మనకిక్కడ ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ గోల్డ్ ఏదైతే ఉందో దాని మీద లీఫ్లెట్ అని ఉంది, పాంప్లెట్. ఈ లీఫ్లెట్, ప్రొడక్ట్ లీఫ్లెట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఈ ప్రొడక్ట్ లీఫ్లెట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఒకవేళ దీన్ని మనం పెద్దగా చూడదలుచుకుంటే Ctrl+ కొడితే స్క్రీను ఇది పెద్దగా వస్తుంది. ఇది గోల్డ్కి సంబంధించిన లీఫ్లెట్ ఏదైతే ఉందో ఇది 4 పేజీలు ఉంది. ఇది ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ గోల్డ్ వరల్డ్లోనే ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ కరెన్సీ అనమాట. అంటే రాజుల కాలం నుంచి కానీ, పూర్వకాలంలో కానీ బంగారాన్నే కరెన్సీగా తీసుకునేట జరిగింది. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే వరల్డ్ గోల్డ్ డిమాండ్ అండ్ సప్లై టేబుల్, ఇది టన్నుల్లో ఉంది. ఇది సప్లై. ఇక్కడ 2019, 2020, 21, 22, 23, 24 డేటా లేదు. 2023 ఇది ఎక్స్చేంజ్ వాళ్ళు తయారు చేసినటువంటిది. 2024కి సంబంధించి 2025 కూడా లేదు. అంటే 24 లేదు, 25 లేదు. కానీ ఇన్ఫర్మేషన్ మనం 2023 మార్చి వరకు ఉంది. అయితే మనం ఏం చూడాలిగా, జనరల్గా ఇది అప్డేట్ చేయొచ్చు వాళ్ళకి, ఎంతసేపో కాదు పని. వాళ్ళు అనుకుంటే 24, 25 కూడా అప్డేట్ చేయొచ్చు లేటెస్ట్గా. కాకపోతే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ సప్లై, ప్రొడక్షన్ అనమాట. 2019లో ఎంత, 2023 వరకు ఎంత, 3644.4 మెట్రిక్ టన్నులు. ఇక్కడ మళ్ళీ హెడ్జింగ్ అని ఉంటుంది, హెడ్జింగ్ 17 టన్నులు. రీసైకిల్ గోల్డ్ అంటే పాత బంగారాన్ని మనం రీసైకిల్ చేసేదాన్ని రీసైకిల్ గోల్డ్ అంటాం. అది 1237.30. మొత్తం సప్లై వచ్చి 4898, 4898.8 మెట్రిక్ టన్నులు. ఇది ఏది సప్లై 2023కి. ఇక 2023లోనే డిమాండ్, జ్యువెలరీకి ఎంత వాడుతున్నాం, 2168, టెక్నాలజీకి 297.8, టోటల్ బార్స్ అండ్ కాయిన్స్ డిమాండ్ ఎంత ఉంది,
11 ఇవన్నీ ఇప్పుడు చాలా మారిపోయింది. 2023 డేటా ఇది. 24, 25 ఇంకా ఎక్కువ అయిపోయింది. కాకపోతే ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా కోసం, కంటెంట్, కాన్సెప్ట్ తెలవడం కోసం ఆ లీఫ్‌లెట్ ఏదైతే ఉందో దాంట్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఫిగర్స్ మారిపోతాయి. ఓకే. కామన్ అది. కానీ అసలు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తెలవడం కోసం ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత టోటల్ బార్స్, ఈటీఎఫ్‌లు, తర్వాత సెంట్రల్ బ్యాంక్ అండ్ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్, ఓటీసీ అండ్ అదర్స్, తర్వాత టోటల్ డిమాండ్ 48.98 సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చదివితే ఈ గోల్డ్‌కి సంబంధించిన ఏదైతే ఉందో మార్కెట్ ఏదైతే లిక్విడ్ ఉందో హైయెస్ట్ అనమాట. అంటే ఏంది వరల్డ్‌లో ఏం చేసినా, ఎవరు చేసినా ఏ దేశంలో గోల్డ్ నిల్వలు ఎక్కువ ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా బాగున్నట్టు సింపుల్‌గా అంతే. అంతకుముందు రాజులు కూడా రాజుల దగ్గర ఏ రాజుల దగ్గర బంగారం ఎక్కువ ఉంది అంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉన్నట్టు. అంటే మనం వింటున్న ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అట్లా పాత రోజుల్లో ఎవరైతే రాజులు ఉన్నారనుకోండి, అశోకుడు వాళ్ళ దగ్గర ఏవైతే నిధులు కావు ఈ బంగారం నిల్వలనమాట. మనం ఏదైతే ఉందో అప్పుడు గోల్డ్‌నే ఉండేది. ఇది ఏదైతే ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ ధర నిర్ణయించేది ఎల్‌బిఎంఏ ఇక్కడ ఉంటది. లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. మీరొకసారి ఎల్‌బిఎంఏ ఎంటర్ చేస్తే ఇక్కడ lbma.org.uk అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు డైలీ గోల్డ్ ధరని నిర్ణయించడం జరుగుతుంది. గోల్డ్ ప్రైస్ మార్నింగ్, ఈవినింగ్ ఏఎం, పీఎం అంటాం. ఇది మనం ఇక్కడ చూడాలి మనం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్న బ్యాక్. ఈ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ గోల్డ్‌కి ఏదైతే ఉందో ఇదంతా చదవాలి మీరు. ఎంత నిల్వలు ఉన్నాయి, ఎంత యావరేజ్ ఉన్న గోల్డ్ ప్రైస్ ఎంతుంది, యాన్యువల్ గోల్డ్ డిమాండ్ ఎంతుంది, ఇవన్నీ చదవాలి. సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఎంతున్నాయి. ఇక మెయిన్ కిందికి వస్తున్నా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఓన్లీ ఫ్యూచర్స్ గురించి సింపుల్‌గా 1 గ్రాము, 8 గ్రాములు దాని గురించే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరేం చేయాలంటే మీ ల్యాప్‌టాప్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ ఓపెన్ చేసి ఇవన్నీ చదువుకోవాలి. ఇక కిందికొచ్చినాక ఇది ఒకటి ఇది యావరేజ్ డైలీ వొలటాలిటీ ఆఫ్ గోల్డ్ ప్రైసెస్. ఇదేంటిది అంటే సింపుల్‌గా గోల్డ్‌లో వొలటాలిటీ ఎంతుంటుంది? ఒకవేళ మీరు హైలో కొన్నా గానీ మళ్ళీ పడ్డా మళ్ళీ హైకి పోతది. ఒకవేళ లోలో కొన్నా గానీ అంటే మీరు కొన్న తర్వాత పెరగకపోయినా మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి పెరుగుతది. అంటే ఏంది మీరు హైలో కొన్నారు, తర్వాత తగ్గిపోయింది. అరే! మిస్ అయిపోయిందే నేను హైలో కొన్నా అని అక్కర్లే. కొన్నాళ్ళకి మళ్ళీ ఆ రేట్లు వచ్చేస్తాయి. సపోజ్ మీరు ఇప్పుడు లోలో ఉన్నారు, కొన్నారు, పెరగలేదు, లేదు మీడియంలో ఉన్నారు. కానీ ఎప్పుడో ఒకసారి కొన్నోళ్ళకి చాయిస్ వస్తది. గోల్డ్‌లో అదే మన స్పెషాలిటీ. కొన్నారనుకోండి తగ్గినా మళ్ళీ పెరుగుతది. ఒకవేళ మీరు షార్ట్ కొట్టిర్రనుకోండి పెరిగినా మళ్ళీ తగ్గుద్దన్నట్టు. అంటే గోల్డ్ కొన్న వాళ్ళకిస్తది, అమ్మిన వాళ్ళకిస్తది. ఫ్యూచర్స్‌లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళందరికీ వస్తది. అందుకనే మీకు గోల్డ్ గురించి ఎక్కువ శాతం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుండేదనమాట. ఈ గోల్డ్ ప్రైసెస్‌లో ఈ వొలటాలిటీ ఏదైతే ఉందో బాగా లోకొచ్చిందా మళ్ళీ పైకి పోయింది. బాగా హైకి పోయిందా మళ్ళీ కిందకొచ్చింది. ఇంగో ఇక్కడ బాగా లోకొచ్చింది మళ్ళీ పైకి పోయింది. ఇలా అయిన తర్వాత దీంట్లో ఇక్కడున్నాయి చూడండి. గోల్డ్ మినీ, గోల్డ్ 10, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్. ఈ గోల్డ్ ఏదైతే ఉందో 1 కిలో అనమాట. ఇక్కడ ఉంది చూడండి కిలో. ఈ గోల్డ్ ఏదైతే ఉందో సరీ బేస్ అంటాం కదా! అలా ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఈ 2 నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ ఉంటుంది. దాన్ని ఫ్యూచర్స్ అంటాం. ఈ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఇది 2 నెలలకు ఒకసారి ఇది చేస్తే కిలో చేసినట్టు అనమాట. కానీ ధర మాత్రం 10 గ్రాముల ధరే ఉంటుంది. ఇక్కడ గోల్డ్ మినీ ఉందిగా. గోల్డ్ మినీ, గోల్డ్ 10, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్. గోల్డ్ మినీ అంటే 100 గ్రాములు, గోల్డ్ 10 10 గ్రాములు, గోల్డ్ గునియా 8 గ్రాములు, గోల్డ్ పెటల్ 1 గ్రాము. ఈ గోల్డ్ మినీ, గోల్డ్ 2 ఇక్కడ ఒక లైన్ ఉంది. అంటే ఇది ప్రతి ఏదైతే ఉందో ఎక్స్‌పైరీ ఉంటుంది ఫ్యూచర్స్. 5th డే ఆఫ్ ఎక్స్‌పైరీ అనమాట. అంటే ఇవాళ ఎప్పుడు ఏదైతే ఉందో జూన్ 5th డే ఇవాళనే అనమాట. అందుకని ఈ ఎక్స్‌పైరీ ఈరోజు. దీనికంటే 5 రోజుల ముందే మనము స్క్వేర్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ జూన్ ఇవాళ అయిపోయింది జూను. మళ్ళీ మనం ఎప్పుడుంది ఇక ఆగస్ట్ ఉంది. అంటే జూలై, ఆగస్టు 2 నెలలకు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. అది కిలో గోల్డ్. ఇక గోల్డ్ మినీ ఉంది. ఇది కూడా మంత్ ఉంటుంది ప్రతి నెల. ఇది కూడా మళ్ళీ 5th డే ఆఫ్ ఎక్స్‌పైరీ అనమాట. అంటే మళ్ళీ 5 రోజుల ముందు క్లోజ్ చేయాలి. గోల్డ్ 10 ఇక్కడ చూడండి. ఇది ప్రతి నెల ఉంది. గోల్డ్ మినీ, 10, గునియా, పెటల్ ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి అవన్నీ. కానీ గోల్డ్ మినీ ప్రతి నెల ఉంటుంది. 5వ తారీఖు వరకు ఉంటుంది ఎక్స్‌పైరీ.
కానీ 5 రోజుల ముందు మనం క్లోజ్ చేయాలి. ఇక గోల్డ్ 10 వచ్చి గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ వచ్చి క్యాలెండర్‌లో ఏదైతే లాస్ట్ డే ఉందో అది దాని యొక్క ఎక్స్‌పైరీ అంటారు. ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్సే. ఎక్స్‌పైరీ అంటారు. ఒకవేళ మనం అది శనివారం, ఆదివారం సెలవొస్తే ముందు రోజే క్లోజ్ అయితది. ఏది గోల్డ్ 10 గాని, గునియా గాని, గోల్డ్ పెటల్ గాని. ఇకపోతే ఇక్కడ కిలోది ధర. అంటే మనం ఏదైనా గోల్డ్ చేసినామంటే ట్రేడింగు కిలో. టైమింగ్స్ వచ్చి ఇక్కడ 9 AM టు 11:30 PM, 11:55 PM. ఇప్పుడు మనము 6 నెలలు 11:30 PM, 6 నెలలు 11:55. ఇప్పుడు 11:30లో ఉన్నాం. ఇంకో నాళ్ళు పోతే మళ్ళీ 11:55కి పోతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు కూడా, మనకి మెయిల్ వస్తుంది. ఎక్స్చేంజ్ వాళ్ళు ఉంటారు, ట్రేడింగ్ చేస్తుంటే టైమింగ్స్ చేంజ్ అయినాయి అని ముందుగానే డేటు, టైము, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇక గోల్డ్ మినీ చేస్తే 100 గ్రాములు చేయాలి. 100 గ్రాములు గోల్డ్ మినీ. గోల్డ్ 10 అంటే 10 గ్రాములు. గోల్డ్ గునియా అంటే 8 గ్రాములు. గోల్డ్ పెటల్ అంటే గ్రాము. అయితే ధర మాత్రం ఇక్కడ గోల్డ్ చేసినా 10 గ్రాముల ధర ఉంటుంది. అంటే కిలో అంటే 1000 గ్రాములు, 10 గ్రాముల ధర. అంటే ₹1 ఈజ్ ఈక్వల్ టు 1000 డివైడెడ్ బై 10 అంటే ₹100. 1000 డివైడెడ్ బై 10 అంటే ₹100. ఇక్కడ 100 గ్రాములు డివైడెడ్ బై 10 అంటే ₹10. అంటే మీరు గనక గోల్డ్ కొనుక్కుంటే 1 కిలో కొన్నా కానీ అమ్మినా కానీ ₹1 తేడా వచ్చిందంటే ₹100 తేడా వస్తుంది. అంటే ₹10 పెరిగింది అంటే 10 × 100 ₹1000 పెరిగినట్టే. ఇక్కడ 100 గ్రాములు కనుక మీరు ట్రేడ్ చేస్తే 10 గ్రాముల ధర ఉంటుంది. 1 ఈజ్ ఈక్వల్ టు ₹10. సపోజ్ ₹1 పెరిగిందంటే ₹10 చొప్పున పెరుగుతుంది. ₹100 పెరిగింది అంటే ₹1000 పెరిగినట్టే. అట్లానే ₹100 కనుక పడిపోయిందంటే ₹1000 పోయినట్టే. ఇది కూడా అంటే లాస్ అయినట్టు. ఇది 10 గ్రాములు 10 గ్రాములు అంటే రూపాయితోటే ఈక్వల్. ₹10 పెరిగితే ₹10 వస్తాయి. ఇది ₹8 అనమాట. 8 గ్రాములు ఇది ధర. ఇది 1 గ్రాము ₹1. అంటే నీ 1 గ్రామే ₹1 ఇంకా రూపాయి ఒక కొన్నదే 1 గ్రాము కదా. ₹1 పెరిగితే ₹1 వస్తుంది మనకి. పోయినా తగ్గినా ₹1. ఇకపోతే ఇవన్నీ ఇక్కడ చదువుకోవాలి. ఇక టిక్ సైజ్ అంటే ఏంటంటే ఈ పైసల రూపంలో ఉండవు. ₹10, 10 పైసలు, 5 పైసలు ఉండవు. ₹1 తోటే పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఇక డైలీ ప్రైస్ లిమిట్ ఉంటుంది. 3%, 6%, 9%. ఒకవేళ అప్పర్ సర్క్యూట్ పోయినా, లోయర్ సర్క్యూట్ పోయినా మళ్ళీ ఒక 15 నిమిషాలు ఆపేస్తారు. మళ్ళీ ఆపేసినాక మళ్ళీ తర్వాత రిలీజ్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత దాని రేట్లు ఉంటుంది అన్నట్టు. ఇక మార్జిన్ వచ్చి ఇక్కడ 6% చూపిస్తారు కానీ 6% కాదు, 9% ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్జిన్. 9% అంటే మనం ఒక 100 గ్రాములు గోల్డ్ కొనాలి అంటే సుమారు 10 లక్షలు అనుకోండి. 10 లక్షలకి 8% ఇప్పుడు 80,000 ఉంటే చాలు. మీరు ఒక 80,000 ఉంటే 100 గ్రాముల గోల్డ్ మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు. అదే 10 గ్రాములు అనుకోండి. 10 గ్రాములకి సుమారు ఎంత గ్రాము 10,000 అంటే 10 గ్రాములకి 1,00,000. 1,00,000 అక్కర్లే, 8,000 ఉంటే చాలు మీ కాడ. 10 గ్రాములు బంగారం చేసుకొని చేయొచ్చు వోల్టాలిటీని బట్టి. ఇకపోతే లాస్ కానీ ఏదైనా ఉందంటే 1% అట్లా ఉంటుంది. ఎడిషనల్ స్పెషల్ మార్జిన్ ఏదన్నా ఈ ఎక్స్పైరీ డేట్లు కానీ బాగా వోల్టాలిటీ డాలర్లు కానీ ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు అమెరికాలో కానీ వార్ కానీ ఏదైనా జియో పొలిటికల్ అటువంటి వచ్చినప్పుడు ఈ మార్జిన్ని పెంచడం జరుగుతుంది. మామూలు అప్పుడు పెద్దగా ఏముండదు, మామూలుగానే ఉంటుంది. తర్వాత డెలివరీ యూనిట్. ఇది కిలో అంటే కిలో డెలివరీ తీసుకోవచ్చు. ఇది 100 గ్రాములు, ఇది 10 గ్రాములు, ఇది 8 గ్రాములు గ్రాము. మనం డెలివరీ కూడా తీసుకోవచ్చు. డెలివరీ తీసుకోవటం అంటే మొత్తం పైసలు కట్టాలి. ముందు మనం ఓన్లీ ఒక 8%, 9% మార్జిన్ కడతాము. డెలివరీ కావాలి అనుకుంటే మిగిలిన పైసలు కూడా ఆ ఎక్స్పైరీ కంటే కొంచెం ముందు మనం పే చేస్తే మనకి డెలివరీ కింద ఇచ్చేస్తారు. హైదరాబాద్లోనే ఉంది డెలివరీ సెంటర్. మన సికింద్రాబాద్ మంజు థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ డెలివరీ సెంటర్. అక్కడికి వెళ్ళి మనం డెలివరీ తీసుకోవచ్చు. ఈ తర్వాత డెలివరీ పీరియడ్ మార్జిన్ అంటే ముందు మనము ఏదైతే మార్జిన్ కడతామో తర్వాత డెలివరీ మొత్తం అయ్యే టైంకి ఫుల్ పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ డెలివరీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు అహ్మదాబాదు, ముంబై ఉండేది. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇట్లా చాలా సెంటర్లు ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇవి మనం చూడొచ్చు. ఎడిషనల్ మార్జిన్స్ వచ్చి ఎడిషనల్ డెలివరీ సెంటర్లు ఇక్కడ ముంబై, ఢిల్లీ ఇచ్చారు కానీ చాలా సెంటర్లు వచ్చేసినాయి ఇప్పుడు. ఇక్కడ ఇది గమనించాలి. 100 గ్రాములు ఈ కిలో గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ MCXలో ట్రేడ్ అయ్యే ప్రైసు 995 ప్యూరిటీ. 995 ప్యూరిటీ అంటే ఇక్కడ ఉన్న ధరకి మళ్ళీ మనం ఏం చేయాలి, 5% ప్యూరిటీని కలుపుకోవాలి. అసలు 24 క్యారెట్స్ అంటే ఏంటిది 999.99 ప్యూరిటీ. అయితే ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ అయ్యేది ఏంటిది 995 ప్యూరిటీ. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న ధరని డివైడెడ్ బై 995 చేసి
వచ్చిన దాన్ని మళ్ళీ 999.99 పెట్టి ఇంటూ చేస్తే అది మార్కెట్లో ఉన్నటువంటి దానికి మళ్ళీ జిఎస్టీ కలుపుకుంటే 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఏదైతే ఉందో దాని ధర వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ లక్షకి దగ్గరలో వచ్చేసింది. 150 అటు ఇటుకలే ఉంది. మళ్ళీ లక్షకు వచ్చేసింది. సిల్వర్ లక్ష దాటిపోయింది. ఇక ఇది వచ్చి 10 గ్రామ్స్ వచ్చి 8 గ్రామ్స్ వచ్చి ఇది 999 ప్యూరిటీ. అంటే ఏంది 24 క్యారెట్స్ అనమాట. ఇది ఇక తర్వాత దీంట్లో గోల్డ్ మినీ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మీద మనము ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది అనమాట. ఆప్షన్స్ అనేది చిన్న అమౌంట్ తోటి పెద్దగా అమౌంట్ ట్రేడింగ్ చేయొచ్చు. అంటే వస్తే వస్తుంది, పోతే ఈ చిన్న అమౌంటే వెళ్ళిపోతుంది అనమాట. ఆ ప్రీమియం అంటాం, అది ఆప్షన్స్కి ఉంటుంది. జనరల్గా ఏం జరుగుద్ది అంటే ముందు ఇనీషియల్గా మీరు ఒక 800 గనక పెట్టుకుంటే మార్జిన్ 1000 రూపాయలు అనుకోండి, సుమారు 800 పెట్టుకుంటే సరిపోతుంది. 1 గ్రామ్ గోల్డ్ తోటి ప్రాక్టీస్ చేయాలి మనం. 1 గ్రామ్ గోల్డ్ మీద ప్రాక్టీస్ చేసినాక తర్వాత 8 గ్రాములు 10 గ్రాముల మీద ప్రాక్టీస్ చేయాలి. చేసినాక రోజు 1 నెల 2 నెలలు 3 నెలలు చేసినాక మనకు ఒక ఐడియా వస్తుంది, మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మనము రియల్గా ఒక 1 lakh కనుక పెట్టుకుంటే 100 గ్రాముల గోల్డ్ని కనుక చేసుకోగలిగితే ఎంత తేడా వస్తుంది అనేది మనం గమనించవచ్చు. ఉదాహరణకి చూపిస్తున్న ఈరోజు 3384, మళ్ళీ investing.com వెబ్సైట్, ఇది వరల్డ్ మార్కెట్, వరల్డ్లో లైవ్ నడుస్తున్నటువంటిది. 3384, 34, 18 అంటే ఈరోజు డిఫరెన్స్ అనమాట. లోకి హైకి వేరియేషన్. అంటే ఇదొక 20, అదొక 16, 35, $36 ఇవాళ తేడా వచ్చింది. 35, $36 అంటే $1 ఈక్వల్ టు 30 రూపాయలు. అంటే సుమారు 1000-1100 రూపాయలు లోకి హైకి తేడా వచ్చింది. ఎంతకి? మన 100 గ్రాములకు వచ్చేటప్పటికి మనకి 1000 రూపాయలు ఈజీగా వచ్చినట్టు. అంటే తులానికి ఎంత తేడా వచ్చింది, కిలోకి ఎంత తేడా వచ్చింది, $1 ఈక్వల్ టు 30 రూపాయలు అనమాట. ఇది మనము గమనించాలి, ఇది చూడాలి. ఇది లైవ్ మార్కెట్ గోల్డ్ గురించి investing.comలోకి వెళ్తే ఎక్కడైనా మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయినాక గూగుల్ నుంచో దేని నుంచో అయిన తర్వాత అవన్నీ ఫీచర్స్ ఏవైతున్నాయో అవి మనం చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ 33.84 ఉదయం వచ్చింది. ఇప్పుడు 34.15 అంటే ఏంది? ఇప్పటికిప్పుడే 15, $30 అంటే $900 నుంచి 1000 రూపాయలు లో నుంచి వచ్చేసినాయి అనమాట. 1000 రూపాయలు పెరిగింది. ఎంతకి? ఔన్స్ బంగారానికి. మనం ఏం చేయాలి? ఇక 100 గ్రాములు వచ్చినాయి అంటే ఇప్పుడు 10,000 వచ్చినట్టే. ఇప్పటికి ఉదయం నుంచి ఇప్పటికి 10,000 వచ్చినాయి. పెట్టుబడి ఎంత? 80,000. ఇక మనం ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకొని పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఎక్కడ ఉదయం మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫాలో చేయొచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.